ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయాయ నమ ఆపదారభహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భుజ నమామ్యం జయ గురు దత్తాత్రేయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తే 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 నమో నమః జయ గురు దత్తాత్రేయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆకస్మిక ధన లాభం, ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి, ధనప్రాప్తి లభించడానికి, అదృష్ట యోగం సిద్ధించడానికి, ఆకస్మికంగా ధనయోగం వ్యాపారంలో బాగా కలిసి రావడానికైనా కానీ, మరియు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికైనా కానీ, మరియు ఏ గ్రహం అంతా కూడా కారణమవుతుంది. ఆ గ్రహం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా, అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగాలన్నా, ఏ గ్రహానికంతా కూడా జన్మజాతకం వశాత్తు, లగ్నవశాత్తు కానీ, ఈ యొక్క గోచార రీత్యా వశాత్తు కానీ మీకంతా కూడా ఈ యొక్క జ్యోతిష ప్రామాణికంగా ఫలితాలంతా కూడా చెప్పుకుంటూ ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. విశేషంగా మీకంతా కూడా ఏలినాటి శని ప్రభావం కానీ, అర్ధాష్టమ శని ప్రభావం కానీ, అష్టమ శని ప్రభావం కానీ, దోష నివారణార్థం ఎటువంటి దోషాలకి పరిహారం చేసుకుంటే కనుక శీఘ్రంగా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఏ రాశి వాళ్ళకి అంతా కూడా ఏ దోషం ఉంది విశ్లేషణ చేసుకుంటూ ఈ యొక్క జూన్ నెల మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా అదృష్ట యోగము, ఐశ్వర్య యోగము, ఆకస్మిక ధన ప్రాప్తి అంతా కూడా లభించడానికి, ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి, ధన ప్రాప్తి అంతా కూడా లభించి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకుంటే కనుక శీఘ్రంగా మహాలక్ష్మీదేవి శాశ్వత స్థిర నివాసంగా ఉంటుంది. మహాలక్ష్మీదేవి అంతా కూడా మీకు శీఘ్రంగా అనుగ్రహించి ఐశ్వర్యయోగము, ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే విధంగా ఏం పరిష్కారం చేసుకోవాలి? వారాహిదేవిని ఆరాధన చేసుకోవడం వల్ల మంచి యోగం లభిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే శత్రుబాధ నివారణ చేసుకుంటారు. వారాహిదేవి గురించి చెప్పుకోవాలంటే కాశీ పట్టణంలో అంతా కూడా ఉగ్రవారాహిదేవి ఆరాధన అంతా కూడా చేస్తుంటారు. ఉగ్రవారాహిదేవి అని చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే అమ్మవారు విశేషంగా కాశీపట్నానికి క్షేత్రపాలకులుగా ఉంటారనమాట. మరియు మనకి దేవి భాగవతంలో అంతా కూడా ఇతిహాసంలో చెప్పడం జరుగుతుంది. దేవి భాగవతంలో అంతా కూడా లలితా త్రిపుర సుందరి అమ్మవారికి ప్రధానంగా లలితా త్రిపుర సుందరి అమ్మవారికి అంతా కూడా సాక్షాత్ సైన్యాధ్యక్షురాలుగా అమ్మవారికి జగన్మాతకంతా కూడా ప్రధానమైన సైన్యాధ్యక్షురాలుగా ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారికి అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అమ్మవారికి ఆరాధన చేయడం వల్ల ప్రతినిత్యం కూడా అమ్మవారి చేతిలో అంతా కూడా హలాయుధం అనేది ఉంటుందన్నమాట. హలాయుధం అనేది ప్రధానంగా చూసుకుంటే నాగలి ఉంటుంది. భూమి కారకంగా చెప్పడం జరుగుతుంది. భూసంపద లభించడానికైనా కానీ, పాడి పంట సకాలంలో వర్షం అంతా కూడా పడి మీకంతా కూడా పంటలు బాగా పండాలన్నా కానీ, మంచి ధాన్య అభివృద్ధి కలగాలన్నా, ఐశ్వర్యయోగం సిద్ధించాలన్నా, శత్రుబాధలు, భూత ప్రేత పిశాచాది బాధల నుంచి బయటపడాలన్నా, ఈతి బాధల నుంచి బయటపడాలన్నా, ఇంట్లో కష్టాల నుంచి ఆకస్మిక కష్టాల నుంచి బయటపడాలన్నా, ఆకస్మిక ధనయోగం సిద్ధించాలన్నా వారాహిదేవి ఆరాధన అంతా కూడా నిత్యం చేసుకోవడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చి నవరాత్రులంతా కూడా ప్రధానంగా ఈ జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత నుంచి వచ్చే మాసం అంతా కూడా ఆషాఢ మాసం నవరాత్రి అంటారు. 26వ తారీఖు రోజు నుంచి మొదలవుతుంది. జూన్ నెల మాసంలో విశేషంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో నవరాత్రుల్లో అంతా కూడా అమ్మవారికి విశేషంగా షోడశోపచార పూజలు, అష్టోత్తర నామాలతోటి కుంకుమార్చన విధానంగా అంతా కూడా అమ్మవారికి విశేషంగా ప్రదోష కాలంలో నిశిరాత్రి అభిషేకం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా 8:30 నుంచి పూజ చేయాల్సి ఉంటుంది అమ్మవారికి. లేదు 6:30 నుంచి 9:30 లోపు కానీ, లేదంటే కనుక చంద్రోదయ కాలం నుంచి ప్రధానంగా చూసుకుని ఆ సమయంలో అంతా కూడా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం వల్ల, ఖడ్గమాల స్తోత్రాన్ని విశేషంగా పఠించడం వల్ల అమ్మవారికి 16 నామాలు అనేది ఉంటాయి. ఈ యొక్క షోడశ నామాలు అంటారు దీన్నంతా కూడా. ఈ నామాలంతా కూడా పఠించుకోవడం వల్ల సమయ సంకేతాయ నమః, వార్తాల్యే నమః, ఈ యొక్క నామాలతో కానీ, ఈ యొక్క పంచమ్యే నమః, పంచమి తిథి అనేది అమ్మవారికి చాలా విశేషమైన రోజు అనమాట. ప్రధానంగా అమ్మవారికి పంచమ్యే నమః అని విశేషమైన నామం ఉంటుంది అమ్మవారికి. ఇటువంటి విశేషమైన నామాలతోటి వారాహిదేవి అన్నతా కూడా వరాహముఖంతో ఉంటుంది కావున ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క ఉగ్రదేవత ఆరాధన అంటారు దీన్నంతా కూడా. ప్రధానంగా గుప్త నవరాత్రులు అంటారు. అంతా ఎవరైతే వేద బ్రాహ్మణులంతా కూడా నిత్యం ఆరాధన చేస్తుంటారో అటువంటి వేద బ్రాహ్మణులతోటి ఆరాధన చేసుకోవడం వల్ల మీకుండే అకాల కష్టాలు కానీ, దీర్ఘకాలికమైన అనారోగ్య ఇబ్బందులు కానీ, దీర్ఘకాలికంగా ఉండే దుఃఖాలు కానీ, ప్రధానంగా
ఎవరికి చెప్పుకోలేని దుఃఖాలంతా కూడా ఉంటాయి మానవులకంతా కూడా. అటువంటి కష్టాల నుంచి బయటపడడానికి, శీఘ్రంగా ఐశ్వర్యయోగం సిద్ధించడానికి, సంపూర్ణ మనశ్శాంతమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక వారాహి దేవిని ఆరాధన చేస్తుంటారో, విశేషంగా ఈ వారాహి నవరాత్రులు అంతా కూడా ఆరాధన చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా మీ ఇంట్లో కూడా ఆమనితో దీపారాధన చేయడం, పొద్దున అష్టోత్తర నామాలతో అమ్మవారి కుంకుమార్చన చేసుకొని పండో ఫలమో పానకం అంతా కూడా నివేదన చేయడం, అమ్మవారికి అంతా కూడా పానకం నివేదన చేయడం వల్ల చాలా ఇష్టం. ప్రధానంగా బెల్లం పానకం అంతా కూడా మిరియాలు, కొంచెం సొంటి పొడి అంతా కూడా వేసేసి ఘాటుగా ఉండే పానకం అంతా కూడా నివేదన చేసి ఆ తీర్థంగా తీసుకోవడం, ఇంట్లో వాళ్ళంతా కూడా ఎవరైనా భక్తులు వస్తే కనుక భక్తులు కూడా పెట్టడం అట్లాంటి చేస్తుంటే కనుక పానకం అనేది విశేషంగా అమ్మవారికి ఉంటుంది. మరియు అమ్మవారికి ప్రీతికరంగా కూష్మాండ దీపాన్ని అంతా కూడా వెలిగిస్తూ ఉండాలి. అఖండ పుణ్యప్రాప్తి. అమ్మవారి దేవాలయంలో విశేషంగా దుర్గాదేవి దేవాలయంలో ఈ వారాహి దేవికి ప్రీతికరంగా ఈ వారాహి నవరాత్రి సమయంలో అంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల మీకు దగ్గరలో ఉండే వారాహి దేవాలయం ఉంటే కనుక, ఎక్కడైనా దగ్గరలో ఉంటే కనుక వారాహి దేవాలయంలో వెళ్ళి ప్రధానంగా అక్కడ నవరాత్రులు జరిగే సమయంలో అంతా కూడా లలితా సహస్రనామ పఠనం కానీ మరియు వారాహిదేవి సహస్రనామ పఠనం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది. శత్రుబాధలు, అకాల కష్టాల నుంచి బయటపడడం, ఇంట్లో చికాకులు కానీ కోర్టు కేసులు కానీ దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి, ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. అమ్మవారికి విశేషంగా దద్ధాన్యాన్ని ప్రధానంగా చూసుకుంటే దద్దోజనం అనేది అమ్మవారికి ప్రీతికరంగా ఉంటుంది. అన్నాభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా విశేషంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి మల్లెపూలతో అర్చన చేయడం వల్ల, విశేషంగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా అమ్మవారికి ఇష్టంగా ఉంటుంది. ఈ యొక్క ఆడిచ్చిన పసుపుతో అభిషేకం చేయడం వల్ల హరిద్రోతకం అంటారు దీన్నంతా కూడా. గంగాజలంలో అంతా కూడా, మంచినీళ్ళల్లో అంతా కూడా మంచి ఆడిచ్చిన పసుపునంతా కూడా గంధం కలిపి అమ్మవారికి అభిషేకం చేయడం వల్ల ఈ యొక్క శీఘ్ర కళ్యాణ యోగము, గురుబలం పెరగడానికి అవకాశం ఉంటుంది, శుక్రబలం పెరగడానికి అవకాశం ఉంటుంది, సర్వగ్రహదోష నివారణ జరగడానికి, ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి వారాహిదేవి ఆరాధన అంతా కూడా విశేషంగా అందరికీ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా ఐశ్వర్యయోగము, ధనప్రాప్తి, ఆకస్మిక ధనలాభం అంతా వృద్ధించడానికి ఈ యొక్క జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా అఖండ ఐశ్వర్యయోగం ఇచ్చే ఫలితంగా చెప్పడం జరుగుతుంది. అందరి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశి ఫలితాలంతా కూడా తెలుసుకుందాం. తులారాశి జాతకులకి విశేషంగా జూన్ నెల మాసంలో విశేషంగా చూసుకుంటే ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమవుతుంది. జూన్ నెల మాసంలో 26వ తారీఖు రోజున మనకంతా కూడా వారాహిదేవి నవరాత్రులు అంతా కూడా విశేషంగా ప్రారంభమవుతుంది. ఎవరైతే కనుక వారాహిదేవి నవరాత్రుల్లో విశేషంగా వారాహిదేవి ఆరాధన భక్తులంతా కూడా భక్తి శ్రద్ధగా చేస్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే తులారాశి జాతకులకంతా కూడా ఆకస్మిక లాభ దుర్యోగం అంతా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. భూ సంపద ధనయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే వారాహిదేవి ఆరాధన చేసుకుంటారో ప్రధానంగా మీకంతా కూడా స్వగృహయోగం లభించడానికి కానీ, మంచి అవకాశాలు సిద్ధించడానికి, గురుబలం పెరగడానికి, శుక్రబలం పెరగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మీకంతా కూడా మహాలక్ష్మి కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. మహాలక్ష్మి శాశ్వత శ్రీనివాసంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీకంతా కూడా ప్రతినిత్యం కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోండి. ఆవునైతే దీపారాధన చేయండి. మీ ఇంటి ముందున ఈ యొక్క సింహద్వారం దగ్గర ప్రదోషకాలంలో అంతా కూడా దీపారాధన చేయడం వల్ల, ముందు 2 దీపాలు పెట్టడం వల్ల అఖండ ఐశ్వర్యోగం ఉంటుంది. ప్రధానంగా ఆకస్మిక దల్లాభ ధనయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. కానీ విశేషంగా ఈ పరిహారం చెప్తున్నాం. ఈ యొక్క బొబ్బర్లంతా కూడా దానం చేసుకోవడం ఉపకరంగా ఉంటుంది. శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకము, పిల్లలు దానం చేసుకోవడం వల్ల మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఈ యొక్క కేతుకు ప్రీతికరంగా ఉలవలు దానం చేసుకోవడం వల్ల ఈ యొక్క తులారాశి జాతకులకంతా కూడా ఆకస్మిక ధనలాభ ధనయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. గణపతి ఆరాధన విశేషంగా చేయాలి. మహాలక్ష్మి ఆరాధన చేసుకోవాలి. ప్రతి నుంచి కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని వినడం కానీ చదవడం కానీ చేయండి. మీకంతా కూడా ఆకస్మిక ధనలాభ ధనయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. పసుపు కొమ్మల మాలనంతా కూడా గణపతికి కానీ మరియు అమ్మవారికైనా కానీ వారాహిదేవికైనా కానీ హారంలాగా చేసి, పసుపు కొమ్మ మాలనంతా కూడా మాలలాగా చేసి అమ్మవారికి సమర్పించడం వల్ల శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడం కానీ, ఆకస్మిక ధనయోగం సిద్ధించడం కానీ అవకాశం ఉంటుంది. కూష్మాండ ధనాన్ని దానం చేసుకోవాలి. గోమాత సేవ చేయండి. అమ్మవారికి ప్రీతికరంగా కుంకుమార్చన చేసుకోండి. మంచి అవకాశాలు సిద్ధిస్తాయి.